అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేయబట్టి మా కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు 12,000 సంవత్సరానికి ఇస్తా అని చెప్తుంది. కానీ మరోపక్క మాకు నెలకు 15,000 కావాలి. ఎందుకంటే మేము ఏదైతే ఆటోలు కొనుక్కుంటాము, ఫైనాన్స్లో కొనుక్కుంటాము కాబట్టి ఫైనాన్స్ వాళ్ళ ఇబ్బందులు కూడా మాకు ఉంటాయి. సో ఇదంతా కూడా ఉచిత బస్సు ప్రయాణం చేయబట్టి మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి అయితే ఆటో కార్మికులు కావచ్చు, ఆటో డ్రైవర్స్ అంతా కూడా ఈరోజు వరంగల్ నగరంలో ఆటోలు బంద్ పెడుతున్నారు. స్వచ్ఛందంగా ఆటోలు బంద్ చేసేందుకైతే ప్రస్తుతం ములుగు రోడ్లో ఆటోకు సంబంధించినటువంటి యూనియన్ వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళంతా కూడా ఆటోలను బంద్ చేస్తూ వాళ్ళు ఒక నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నారు. వాళ్ళకి ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 12,000 రూపాయలు సంవత్సరానికి మాకు సరిపోదు, ఆర్థిక భారం పడతా ఉంది. ఆటోలన్నీ కూడా ఫైనాన్స్లో తీసుకొస్తా ఉన్నాము. ఫైనాన్స్కు సంబంధించి ఫైనాన్స్ వాళ్ళకు మేము నెలకు కట్టకపోతే మా ఆటోలు గుంజుకపోతున్నారు. సో ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం మాకు నెలకు 15,000 ఇవ్వాలనేది ఒక ప్రధాన డిమాండ్ తోటి ఈరోజు వరంగల్ నగరంలో ఉన్నటువంటి ఆటో యూనియన్లన్నీ కూడా ఆటోలు బంద్ చేస్తున్న క్రమంలో ప్రస్తుతం మనం ఆటో యూనియన్ వాళ్ళ దగ్గర ఉన్నాము. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ ప్రధాన డిమాండ్ ఏంటి? మాకు నెలకు 15,000 ఇవ్వాలి. మాకు నెలకు 15,000 ప్రభుత్వం ఇవ్వాలి నెలకు డ్రైవర్లకు. ఈ ఉచిత పథకం చేయబట్టి ఆటో డ్రైవర్లకు కిరాయిలు అవుతలేవు. అది వరకు 1,000 రూపాయలు చేసేది ఇప్పుడు రోజుకు 200, 300 చేయాలంటే అది కష్టమవుతుంది. అందుకని మాకు ఫైనాన్స్ విధంగా అన్ని విధాలుగా వెళ్తలేదు. ఇంట్లో సమస్యలు, మాకు చిట్టీలకు గిరిగిరి రోజు కట్టేటివి ఉంటాయి. ఒక్కొక్క డ్రైవరు రోజుకు 300 కట్టాలి, ఆటో కిరాయి కట్టాలి. అందుకని రోజు 200-300 చేస్తే ఏం సరిపోతలేవు. అందుకని ప్రభుత్వాన్ని నెలకు 15,000 రూపాయలు ప్రతి ఆటో డ్రైవర్కు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. సో అంటే ఇప్పుడు మీరు ఉచిత బస్ ప్రయాణం అంటున్నారు. దీనికి సంబంధించి మీ ఇంట్లో ఉన్న మహిళలు కూడా ప్రయాణం చేస్తున్నారు, వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఉచిత బస్ ప్రయాణం వల్ల. సో మీకు ఎలాంటి భారం పడబోతుంది? ఉచిత బస్సు వల్ల ఎంతో మంది, సపోజ్ ఇప్పుడు కాజీపేట బ్రిడ్జ్ మీద తీసుకున్నాం. ఆ కాజీపేట బ్రిడ్జ్ మీద బస్సులు తక్కువ అయ్యి ఎట్లా అంటే చాలా మంది బస్సులలో ఎక్కుతున్నారు, ఆటోలలో ఎవరు ఎక్కట్లేదు. దానివల్ల కాజీపేట బ్రిడ్జ్ మీద ఎంటికలు పట్టుకొని కొట్లాడుకున్నారు. అలా ఎంత ట్రాఫిక్ జామ్ అయింది. మళ్ళీ మా మహిళలే, మా వైఫ్నే చూసుకున్నాను. సపోజ్ మా వైఫ్ బస్సు ఎక్కింది, ఆ బస్సు ఖరాబ్ అయ్యి అక్కడనే టైర్లు ఇచ్చిపోయింది మొన్న హుజరాబాద్ దగ్గర. అట్లా అని మాకు ఆటోలకి న్యాయం చేయాలి. ఇప్పుడు నేను రోజు 1500 చేసేది, ఇప్పుడు ఈ బస్సు వల్ల నేను ఒక 500 కూడా చేయలేకపోతున్నా. ఇక్కడ చాలా మంది 6 ఆటోలు అమ్ముకున్నారు ఫైనాన్స్ కట్టలేక. కొత్త ఆటోలు తక్కువ డౌన్ పేమెంట్ అని కొన్నారు. దానివల్ల వాళ్ళు చాలా ఒక గొప్ప స్టేజ్లో ఉండేవారు. రోజు 1,500, 1,000 రూపాయలు అట్లా చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఫైనాన్స్ కూడా కట్టలేని స్థితిలో బండ్లు అమ్ముకున్నారు. సో అంటే ఎంత కావాలి మీకు? ఎంత అయితే మీ కుటుంబాలు కావచ్చు లేదా మీరు ఫైనాన్స్ కట్టే అవకాశం ఉంటుంది? ప్రభుత్వానికి ఎంతగాని కోరుతా ఉన్నారు సార్? మాకేం లేదు సార్, మా ఆటో వాళ్ళకి ఏదో ఒక జీవనోపాధి. అంటే ఇప్పుడు సార్ సీఎం రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పేది ఒకటే సార్, ఏంటంటే మా ఆటోలు చాలా హీనంగా తీసి పడేస్తున్నారు సార్. మాకు నెలకు 15,000 అన్నారు, సరే 12,000 అవి నెలకు ఇచ్చేయండి. మాకు ఈ నిత్యావసరాలు కూడా కొనుక్కోలేక చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. మేము రోడ్ల మీద ఎవరు చూడు, చాలా మంది మహిళలను చూస్తున్నాం మనం. వాళ్ళు 9 దాటినా కానీ అక్కడ రోడ్ల పైన ఉంటున్నారు. రాండమ్మా ఫ్రీగా దింపేస్తామ్మా, మీరు లేడీస్ కదా, రోజులు మంచిగా లేవు కదా అని ఉంటుంటే కూడా వాళ్ళు మాకు బస్సు వస్తుంది, నువ్వు ఎందుకు ఆపుతున్నావు ఇక్కడ, ఎల్లు బాబు అని మా మీదకే కొంచెం చెప్పడం జరుగుతుంది. సో చూడొచ్చు, ఇదంతా కూడా ఏదైతే ఉచిత బస్ ప్రయాణం వల్ల మహిళలంతా కూడా ఎంత గంటలైనా కూడా ఆర్టీసీ బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు తప్ప మా ఆటోలు ఎక్కట్లేదు. రోజుకు దాదాపు మేము 1,500 నుంచి 1,000 రూపాయల వరకు రోజు గిరాకీ ఉండేది మాకు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో కేవలం 300-400 మాత్రమే వస్తున్నాయి. దీని ద్వారా మేము ఆటోలు ఫైనాన్స్లో తెచ్చి మేము కట్టలేకపోతున్నాము. మా కుటుంబం రోడ్డున పడే పరిస్థితి ఉంది. మా పిల్లల చదువులకు కావచ్చు, లేదా ఆటో ఫైనాన్స్ కావచ్చు, లేదా ఇంకా ఇతర ఖర్చులు, అంటే రోజువారీ ఖర్చులు కూడా ఉంటాయి. కాబట్టి చాలా ఇబ్బందులకరంగా ఉన్నది. 12,000 సంవత్సరానికి అనేది మాకు సరిపోదు. దాన్ని ఆ 12,000 ఇచ్చేదేదో నెలకు 12,000 ఇచ్చేటట్టు కానీ లేదా 15,000 ఇచ్చేటట్టు కానీ చెయ్యాలని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా ఆటో కార్మికులు కావచ్చు, ఆటో డ్రైవర్స్ అంతా కూడా ఒక డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇది రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కూడా మా కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని నెలకు 1,200 లేదా 1,500 చేస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నామని చెప్పేసి ఆటో డ్రైవర్లు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రాజుతో విజయసాగర్, ఆర్టీవీ న్యూస్, వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.